జయ బాలయ్య, పెట్టాలన్నా బాలయ్య, కొట్టాలన్నా బాలయ్య, అలాగే భూములు కొనాలన్నా బాలయ్య. అమరావతి అనే ఒక పెద్ద స్కామ్లో అందరూ భూములను కొల్లగొడుతున్నారు, నేను మాత్రం ఎందుకు వెనకుండాలి అని చెప్పేసి బాలకృష్ణ గారు కూడా ఈసారి గట్టిగానే ప్రయత్నం చేశాడు. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను. బాలకృష్ణ గారు దాదాపుగా ఒక గ్రామంలో 19.73 ఎకరాలు భూమి కొన్నట్టుగా కనిపిస్తుంది. బాలకృష్ణ గారు డైరెక్ట్గా కొన్నారంటే ఆయన కంపెనీ, ముఖ్యంగా ఆయన భార్య గారు ఉన్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ కొనుగోలు చేసింది. ఒకే గ్రామంలో మొత్తం 19.73 ఎకరాలు కొనుగోలు చేయడం జరిగింది. మొత్తం కలుపుకుంటే 100 ఎకరాలు కొనరు అని చెప్పేసి ఒక టాక్ ఉంది, సబ్జెక్ట్ టు కరెక్షన్. కాకపోతే ఒక గ్రామం డీటెయిల్ మాత్రం మనకి దొరికినాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మీరు చూస్తే ఏంటిది అంటే మనకి గుంటూరు జిల్లాలో మండలం ఏంటంటే తాడికొండ మండలంలో ఏంటి అంటే బండారుపల్లి అని చెప్పేసి ఒక గ్రామం ఉంది. ఈ బండారుపల్లి అనే గ్రామంలో ఒక కంపెనీ, ఇక్కడ కంపెనీ కొంచెం జాగ్రత్తగా చదవండి, క్లాసిక్ ఇన్ఫోటెక్ ఎల్ఎల్పి హైదరాబాద్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉన్నది. ఈ కంపెనీ ఎవరిది అంటే బాలకృష్ణ గారి కుటుంబంది. ఉదాహరణకి ఇక్కడే కింద పార్ట్నర్ ఎన్ వసుంధరాదేవి అని చెప్పేసి ఇక్కడ పేరు మీకు కనిపిస్తుంటుంది. హస్బెండ్ నేమ్ ఎన్ బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ. ఎన్ వసుంధరాదేవి గారు ఎవరు అంటే నందమూరి బాలకృష్ణ గారి భార్య గారు. ఇక్కడ ఈ కంపెనీ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూసుకుంటే కంపెనీ డీటెయిల్ గూగుల్ తల్లిని అడిగిన ఏంది కంపెనీ అంటే మొత్తము గూగుల్ తల్లి డీటెయిల్ ఇచ్చింది. ఏంటి ఆ డీటెయిల్ అంటే ఇందులో 3 పార్ట్నర్లు ఉన్నారంట. ఎవరి పార్ట్నర్లు? ఇక్కడ చూసుకుంటే నందమూరి వసుంధరాదేవి గారు, నెక్స్ట్ బాలకృష్ణ నందమూరి గారు, నెక్స్ట్ 3వ పేరు ఏంటి నందమూరి తారకరామ తేజ మోక్షాజ్ఞ అని చెప్పేసి ఉంది పేరు, మేబీ ఆయన కొడుకు పేరు అనుకుంటా. ఈ 3 పార్ట్నర్లుగా ఉన్నటువంటి కంపెనీ ఇది. ఈ కంపెనీ కొనుగోలు చేసింది. సరే, కొనుగోలు చేసింది, కొనడంలో తప్పే ఉందయా, మంచి పనే కదా, కొంటేనే బిజినెస్ జరుగుతుంది కదా, రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి మీరు అడగొచ్చు. కానీ ఇక్కడ ఒక స్కామ్ ఉంది. ఏంటి ఆ స్కామ్ అంటే భూసేకరణ. కొంచెం ఓపికగా వినండి, మీకే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో భూసేకరణ చేయబోతున్నాము, అమరావతిలో అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే ఇంతకుముందు 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆల్రెడీ భూమి ఉండే అమరావతి కట్టడం కోసం. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భూమి ఎంత అంటే ఇక్కడ మీరు చూసుకుంటే 19,181 ఎకరం. ఇది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భూమి. ఇది సరిపోదు అమరావతికి అని చెప్పేసి ఇంకొంచెం భూమి కావాలని చెప్పేసి రైతుల దగ్గర నుంచి భూమి తీసుకున్నారు. ఎంత తీసుకున్నారు అంటే 34,568 ఎకరాలు తీసుకున్నారు. ఈ మొత్తం కలిపితే ప్రభుత్వం దగ్గర ఎంత భూమి వచ్చింది అంటే ప్రభుత్వ భూమి మన రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమి మొత్తం కలుపుకుంటే 53,749 ఎకరాలు. ఇది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మొత్తం భూమి. ఈ భూమిలో అమరావతి అనే ఒక క్యాపిటల్ కట్టాలి. అది కూడా ఎట్లా కట్టాలి అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కట్టాలని చెప్పేసి అప్పట్లో గ్రాఫిక్స్ వీడియోలు కూడా రిలీజ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు. సరే, భూమి ఉంది, కట్టాలి. కాకపోతే ఈ భూమి మాకు సరిపోద్ది, చాలా ఎక్కువ ఉంది, ఇందులో 8,000 ఎకరాలు మిగిలిపోతాయి, ఆ 8,000 ఎకరాలని ప్రైవేటు వ్యక్తులకి అమ్ముతాము, ఒక్కొక్క ఎకరం 30 కోట్లకి పోతుంది అన్నారు. సరే, 8,000 ఎకరాలు మీరు 30 కోట్లకి ఇక్కడ అమ్మితే ఎంత రావాలి అంటే 2,40,40,000 కోట్ల రూపాయలు రావాలి. ఎంత రావాలి? 2.4 lakh crores. ఈ అమౌంట్ 2,40,40,000 కోట్లు. తర్వాత ఏమన్నారు, లేదు మా దగ్గర 8,000 ఎకరాలు లేదు, మిగులుతలేదు భూమి, 4,000 ఎకరాలే ఉంది అన్నారు. సరే, మీ మాట లెక్క ప్రకారం చూసుకున్నా కూడా 4,000 ఎకరాలన్నా కూడా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 30 కోట్లు కదా, ఇక్కడ చూసుకున్నా కూడా 1,20,000 కోట్ల రూపాయలు డబ్బులు రావాలి. సరే, 1,20,000 కోట్ల రూపాయలు వస్తే ఆ డబ్బుతోటి మంచిగా రాజధాని కట్టవచ్చు. కానీ నిజం ఏంటి అంటే ఇది మొత్తం ఇక్కడ చూపించినటువంటి ఇది ఏదైతే ఉందో ఇది మొత్తం ఒక పెద్ద స్కామ్. అక్కడ భూమి ఎకరం 30 కోట్ల రూపాయలు లేదు. సరే, ఎంత ఉంది? 10 కోట్లు ఉందా? 10 కోట్లు లేదు. 5 కోట్లు ఉందా? 5 కోట్లు లేదు. కోటి ఉందా? కోటి లేదు. ఎందుకు ఈ మాట అంటున్నంటే బాలకృష్ణ గారు ఏదైతే కొనుగోలు చేశారో ఇదేదైతే భూమి ఉందో ఇది ఎకరాకి
50 నుంచి 60 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. కొన్ని చోట్ల 50 లక్షలు, కొన్ని చోట్ల 51, 52, 53 ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చిండు. ఇక్కడ చూసుకుంటే మనకి డీటెయిల్గా ఒకే చోట 19.73 ఎకరాలు కొనలే ఆయన. ఒక చోట 0.69 ఎకర్స్, 1.93 ఎకర్స్ ఇట్లా కొనుగోలు చేసుకుంటూ వచ్చిండు ఒక్కొక్క రైతు దగ్గర నుంచి. అట్లా ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క రేటు మాట్లాడుకున్నాడు. 50 నుంచి 60 లక్షల రూపాయలు ఎకరానికి ఇచ్చాడు. అంటే మీరు చూపించిందేమో 30 కోట్ల ఎకరానికి, ఇక్కడ ఉన్నదేమో 50 లక్షల రూపాయలే. సరే బాలకృష్ణ గారు కొనరు అన్నావు, మరి ఇందులో తప్పే ఉంది, అసలు పాయింట్కి రా అని చెప్పేసి మీరు అడగవచ్చు. ఏంటంటే మనకు తెలుసు రాజధాని విస్తరణ చేస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి 53,749 ఎకరాలు సరిపోదు, ఇంకా మాకు భూమి కావాలి. విస్తరణలో భాగంగా ఎంత అంటే ఇక్కడ దాదాపుగా 44,676 ఎకరాలు ఇంకా భూమి మేము రైతుల దగ్గర నుంచి తీసుకుంటున్నాము అన్నారు. ఎంత? 44,000 ఇక్కడ మనం చూసుకుంటే 676 ఎకరాలు ఈ భూమి తీసుకోబోతున్నారంట రైతుల దగ్గర నుంచి. ఈ 44,676 ఎకరాలు ఇక్కడ ఉన్నటువంటి 53 ఈ రెండు కలుపుకుంటే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర అంటే తీసుకుంటే రైతుల దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఎంత ఉంటుంది మొత్తం అంటే 98,425 ఎకరాలు ఉంటుంది. ఇది భూమి. ఒక రాజధాని కట్టడానికి దాదాపుగా 1,00,000 ఎకరాల భూమి అన్నది అవసరం పడుతున్నది. సరే మరి బాలకృష్ణ గారు తీసుకున్నది తప్పని ఎందుకుంటున్నాం అంటే ఈ విస్తరణ ఏదైతే జరగబోతుందో అది అసలు తెర మీదకి వచ్చింది నిన్నగాక మొన్న. కానీ బాలకృష్ణ గారు ఎప్పుడు కొన్నారు భూములు అంటే పోయిన నెల. ఎలా జరిగింది ఇది అంటే విస్తరణ జరగబోతుందని ముందుగానే తెలుసుకొని 1 నెల ముందు భూములను కొన్నాడు బాలకృష్ణ గారు తక్కువ రేటుకి. అదే విస్తరణ అనౌన్స్ అయ్యాక రైతులు ఇదే భూములని ఇష్టారీతిన అమ్మేవాళ్ళు, ఎక్కువ రేట్లకి అమ్ముకునేవాళ్ళు. అది జరగకుండా ఇంటర్నల్ సోర్సెస్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని బాలకృష్ణ గారు ఏం చేసిండు అంటే నెల రోజుల ముందే భూములు కొని పడేసిండు. దీన్ని స్కామ్ అనరా? మీరు ఎప్పుడైతే ఓత్ తీసుకుంటారో ఓత్ ఆఫ్ ప్రైవసీ అంటారు. నేను ఏదైతే నాకు తెలిసిన విషయాలని నేను ఎప్పుడూ పబ్లిక్గా ఆ విషయాలని నా పర్సనల్ దానికోసమో లేదా వేరే వాళ్ళకి చెప్పను అని చెప్పేసి ఓత్ ఆఫ్ సీక్రెసీ అంటారు. అది తీసుకుంటారు మీరు. కానీ మీరు ఇక్కడ ఏం చేశారు అంటే ప్రభుత్వంలో జరుగుతున్న ఒక విషయాన్ని ముందుగానే తెలుసుకొని కావాలని అక్కడ భూములను కొన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు ఈ భూములని అంటే సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు ఆగుతారు. ఏం చేస్తారు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే రేటు 30 కోట్లు వచ్చిందాక చూస్తారు. చూసి ఎకరా 50 లక్షలు పెట్టి కొన్నటువంటి భూమిని 30 కోట్లకు అమ్ముతారు. 5 ఏళ్లలో ఎంత లాభం ఒకసారి ఆలోచించారా? 1000 కోట్లు లేచిపోతాయి ఇట్లానే. ఇదే స్కామ్. ఈ స్కామ్ని సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ తెలుసు, మోదీ గారికి తెలుసు ఈ స్కామ్ జరుగుతున్నాయి, పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటే ఈడీ అన్నది ఒకసారి వస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దెబ్బకి దొంగలందరూ దొరుకుతారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇంతకుముందు కూడా 2014 నుంచి 2019 మధ్యలో కూడా ఏదైతే భూసేకరణ మొత్తం ఇది జరిపారో 34,568 ఎకరాలు ఏదైతే రైతుల దగ్గర నుంచి భూములు కొన్నామంటున్నారో రైతుల దగ్గర నుంచి మాత్రమే కొనలా. ఈ భూసేకరణ జరగబోతుందని చెప్పేసి ముందుగానే తెలిసినటువంటి కొంతమంది టీడీపీ పెద్దలు కొన్ని 100,000 ఎకరాలు కొన్నారు బినామీల పేరు మీద. కొని ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి అమ్మారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తా. ₹1 ఇంచు కొన్నారు రైతు దగ్గర నుంచి. భూసేకరణ జరగబోతుందని ముందుగానే కనిపెట్టి ₹1 రైతు దగ్గర నుంచి కొని ₹100 ప్రభుత్వానికి అమ్మారు మధ్యలో. జస్ట్ నెల రోజుల్లోనే ట్రాన్సాక్షన్. కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ అనేది అమరావతిలో ఆల్రెడీ ఈ 34,568 ఎకరాలకు జరిగింది. మళ్ళీ అదే రిపీట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ. మళ్ళీ భూసేకరణ పేరు మీద 44,676 ఎకరాలు మళ్ళీ భూసేకరణ పేరు మీద మళ్ళీ ఇదే స్కామ్ అనేది చేస్తున్నారు. ఉదాహరణకి మీకు చూపించిన బాలకృష్ణ గారు ఒక చిన్న ఉదాహరణ. ఇదేదైతే ఊర్లో కొన్నారో బండారుపల్లి అని చెప్పేసి ఇట్లాంటి ఇంకా ఊర్లలో కొన్నారు. మొత్తం 100 ఎకరాలు కొన్నారు బాలకృష్ణ గారి ఫ్యామిలీ యొక్క కంపెనీ కొన్నది అని చెప్పేసి ఇక్కడ కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి. సబ్జెక్టు కరెక్షన్. ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ అమరావతి అనే ఒక స్కామ్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారో ఒకసారి వినండి.
ఆయన మాటలతో మీరు వినండి ఒకసారి. నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఆ రోజున వచ్చిన డిస్కషన్లో రాజధానికి ఎంత అని అడిగాను ముఖ్యమంత్రి గారిని, ఎంత అభివృద్ధి కావాలి, ఎంతలో అభివృద్ధి రాజధాని అవసరం అవుతుందంటే ఆ రోజున వారు చెప్పింది మనకి మంగళగిరిలో అటవీ భూమి ఉంది, 1800 ఎకరాలు 1500 ఎకరాలు, దాన్ని డీనోటిఫై చేస్తే సరిపోతుంది, మనం ఎవరు రైతుల దగ్గర నుంచి తీసుకోవక్కర్లేదు. ఇది నాకు ఆ రోజు చెప్పింది. ఎప్పటిది వీడియో 2018. ఏమంటున్నారు? 1800 ఎకరాలు అయితే సరిపోద్ది, అది కూడా అటవీ భూమి డీనోటిఫై చేసుకుని తీసుకుందాము, రైతుల దగ్గర నుంచి ఒక్క ఎకరా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, 1800 ఎకరాలలో రాజధాని కట్టేద్దాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పిండట. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్తున్నాడు. మరి అట్లాంటప్పుడు ఈరోజు ఎందుకని చెప్పేసి ఈ 98,425 ఎకరాలు మీకు అవసరం పడుతుంది? ఏం చేస్తారు ఇన్ని ఎకరాలు తీసుకొని? అంటే దందా చేస్తారు, బిజినెస్ చేస్తారు. ఈ చేతి నుంచి రైతుల దగ్గర నుంచి తీసుకొని ఈ చేతి నుంచి ప్రభుత్వానికి అమ్ముతారు. మళ్ళీ పెద్దోళ్ళు అమ్మి కొన్ని వేల కోట్ల రూపాయలు దండుకుంటారు. ఎంత దారుణంగా తయారైందంటే అమరావతి అన్న రాజధాని పేరు మీద ఈరోజు భూ దందా నడుస్తున్నది. ఇక్కడ చూడండి, అగో ఇది ఈ భూదందా నడుస్తుంది. డైరెక్ట్గా పోస్టర్లు వెలిసిపోయినాయి. ఏంది అంటే పర్ స్క్వేర్ యార్డ్ 26,999 రూపాయలు మాత్రమేనంట, 7,499 రూపాయలు మాత్రమేనంట. ఇట్లా భూదందాకి తెరదీసిండు చంద్రబాబు నాయుడు గారు. ఎంత పెద్ద స్కామ్ అండి. ఎప్పుడు కూడా చట్టంలో కొన్ని లొసుగులు ఏవైతే ఉంటాయో ఆ లొసుగులు చాలా పాత పొలిటీషియన్కి తెలిసి ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేర్చుకున్నది ఏందయ్యా అంటే ప్రజలకి మంచి చేయడం కాదు. ఆయన నేర్చుకున్నది ఏంటంటే ఈ లూప్ హోల్స్ ఏవైతే ఉంటాయో చట్టంలో వాటిని వాడుకోవడము, ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళకి లాభం చేకూర్చడం. ఇక ఎలక్షన్లలో కొంతమంది ఇన్వెస్ట్మెంట్లు చేశారు, ఆ ఇన్వెస్ట్మెంట్లు చేసి గెలిపించి ఆ ఇన్వెస్ట్మెంట్లని ఈరోజు అమరావతి పేరు మీద సంపాదించుకుంటున్నారు. ఇక ఆ విషయాలకు నేను వెళ్ళనుకోండి ఇంకో వీడియో అవుతుంది. నేను ఈరోజు ఈ విషయాన్ని డైవర్ట్ చేయదలుచుకోలేదు. అమరావతి అనే ఒక స్కామ్ని మీ ముందర పెట్టాలనుకున్నా, నేను పెట్టిన. చివరిగా ఒక చిన్న మాట చెప్తాను. బహుశా భారతదేశం ఈ రోజు వరకు చూడని అత్యంత పెద్ద స్కామ్ ఏదైతే ఉందో అది అమరావతి స్కామ్. దీనికంటే పెద్ద స్కామ్ భారతదేశంలో జరగలేదు, ఇక జరగదు కూడా. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, కొన్ని సిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీనగర్ అని చెప్పేసి ఒక సిటీ ఉంది మన గుజరాత్లో, రాజధాని. అది కృత్రిమంగా నిర్మించారు, ఎవరు ప్రభుత్వం నిర్మించినటువంటి సిటీ. అట్లనే కొన్ని సిటీస్ ఉన్నాయి. ఎక్కడ ఏ సిటీ తీసుకున్నా కూడా 15,000 ఎకరాలు 20,000 ఎకరాల దాకా అది హయ్యెస్ట్ పోయింది. మొదటిసారి 98 ఎకరాలు చిల్లర, అంటే దాదాపు 1,00,000 ఎకరాలు ఇక్కడ స్కామ్ జరుగుతున్నది. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంటు అర్థం చేసుకొని ఈడీని రంగంలోకి దింపాలి. దింపితేనే న్యాయం జరుగుతుంది. ఒకవేళ దింపలేదు, కూటమి ఒకటేనా మేము అన్నదమ్ములం నేను దింపమంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక దీని సాక్ష్యాలతో సహా లాస్ట్ టైమే బయటపెట్టేది ఉండే. 2019లో గెలిచిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని లైట్ తీసుకున్నాడు. 2014 నుంచి 19 మధ్యలో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ ఏదైతే ఉందో ఈ 34,000 ఎకరాల స్కాము, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టలే. ఎందుకు మళ్ళీ ప్రజలలో ఒక కొత్త తీసుకురావాలి కన్ఫ్యూజన్ అని చెప్పేసి ఊకున్నాడు. కానీ ఈసారి మాత్రం ఈ మొత్తం స్కామ్ని బయట పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు 2029లో రాగానే అని చెప్పేసి నేను మాత్రం కోరుకుంటున్నా. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. కమెంట్ మాత్రమే కాదు, ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ప్రజలందరి దాకా ఈ వీడియో చేరుతుంది. మీరు ఒక లైక్ చేస్తే ప్రజలందరికీ వీడియో చేరుతుంది, వైరల్ అవుతుంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.